నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాడి వేడిగా సాగిన విజయవాడ నగరపాలక సంస్థ 2024-25 బడ్జెట్ 1496 కోట్ల రూపాయలతో రూపొందించిన బడ్జెట్ ను కౌన్సిల్లో ప్రవేశపెట్టిన మేయర్ భాగ్యలక్ష్మి 27వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయని విమర్శ నగరంలో సందడి చేసిన జబర్దస్త్ ఫేమ్ రష్మి సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆలికా బ్యూటీ పార్లర్ ను లాంఛనంగా ప్రారంభించిన రష్మి ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత కేశినేని చిన్ని 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం తథ్యమని జోస్యం ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ నగరపాలక సంస్థ 2024-25 బడ్జెట్ సమావేశం వాడివేడిగా సాగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 బడ్జెట్ సమావేశం వాడివేడిగా సాగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి 1496 కోట్ల బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టారు. వైసీపీ నగరపాలక సంస్థలో అధికారంలోకి వచ్చాక మూడోసారి బడ్జెట్ ను పొందుపరిచింది. కాగా సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యుల అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై గళమెత్తారు. బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే అని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నగరాలకి రావాల్సిన నిధులను ప్రభుత్వాల నుంచి రాబట్టకుండా ప్రజలపై భారాలు మోపే విధంగా బడ్జెట్ రూపొందించారని ఆరోపించారు. మన దగ్గర ఉన్న ఆదాయంతోనే చాలా మంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా మంచిగా పని చేయవచ్చు. అనవసరంగా మనం ఖర్చు పెట్టట్లేదు. ఉన్న ప్లేసెస్లో మనం ఖర్చు పెట్టినాము. అది ఒక హెల్తీ బడ్జెట్. అది దీనికి ఎగ్జాంపుల్ అంటే మీరు పాయింట్ నెంబర్ 1 అంటే రెవెన్యూ ఇన్కమ్ చూస్తే మనకి దిస్ ఇయర్ అంటే 24-25 మనం ప్రవేశపెట్టినాము ఈ బడ్జెట్లో 820 crores మనం చూపించాము. రెవెన్యూ ఇన్కమ్ అంటే మనకి రెగ్యులర్ రావాల్సిన ఇన్కమ్, ప్రాపర్టీ ట్యాక్స్ ఉండొచ్చు, మనకి శాలరీ ఉండొచ్చు, లేకపోతే టౌన్ ప్లానింగ్ నుంచి బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్. ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో సెంట్రల్ నుండి ఎన్నికల బరిలో దిగామని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ బావాజీపేట ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్నారు. ఈ రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని కొనియాడారు. డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్లో ఈరోజు ఉదయం నుంచి మల్లాది విష్ణు గారు, నేను, మా కార్పొరేటర్ గారు మల్లేశ్వరి గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలారెడ్డి గారు అందరూ కలిసి రావడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి ఆదరణ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ మళ్ళీ జగనన్న రావాలి, అందరం కూడా మేము జగనన్న గెలిపిస్తామని చెప్పే విధంగా ఈరోజు మా యొక్క కార్యక్రమం విజయవంతమైంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా పథకం వచ్చిందని చెప్పని ధైర్యంగా చెప్పుకునే పార్టీ కానీ ప్రభుత్వం కానీ మాదని మేము చెప్పుకుంటున్నాం. వీళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఎటువంటి పథకాలు లేవు. ఈరోజు ఎన్టీ రామారావు గారు చెప్తే కొన్ని మన కిలో రూపాయి బియ్యం గుర్తుకొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అయితే ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక పథకం చెప్పండి ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా మన జగనన్న గోరుముద్ద కావచ్చు, అనేక కార్యక్రమాలు జగనన్న చేశాడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రల్ నియోజకవర్గంలో గెలిపిస్తాం. 27వ డివిజన్లో 3వ లైన్ కాంచి బావాజీపేట 3వ లైన్ దగ్గర నుంచి ఈ దుర్గా హంస బిల్డింగ్ వరకు ఇప్పుడు గడప గడప పాదయాత్రలో మా పెద్దన్న విష్ణన్నతో పాటు శ్రీనన్నతో పాటు మేము కూడా గడప గడపకి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే అమ్మ మీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ జగనన్నే వస్తారని వాళ్ళ నోటితో వాళ్ళే ఎంతో ఆనందంతో చెప్తున్నారు. 5వ లైన్లో అంబేద్కర్ సామాజిక భవనం గురించి కూడా అడిగితే మా విష్ణున్న రాజ్యసభ మొత్తం ప్రజలు బాగా అవపోసన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ దినపత్రికలో వెల్లంపల్లి గారు ఒక కులానికి చాలా వ్యతిరేకని, ఒక కులం కుర్రాడు చచ్చిపోయిన దానికి ఆయన మీద ఆపాదిస్తూ నిన్న వచ్చిన వార్తలు చూసి నేను చాలా బాధపడ్డాను. జర్నలిజం విలువలు మంట కలిసిపోతూ ఉన్నాయి.
ఒక కులాన్ని ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న పెద్ద కులం కాపు కులం ఈ వ్యవహారంగా రాసుకొని ఆ రకంగా వార్తలు ప్రచురించుకొని ఆ రకంగా గెలవాలని చూస్తున్న పరిస్థితులు చాలా నీచం. ఆంధ్రజ్యోతి పేపరు అతివల అందాలకు మరింత సొబగులు అద్దేలా అలికా బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేశారని జబర్దస్త్ ఫేమ్ రష్మి అన్నారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లో ఆధునిక హంగులతో నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన అలికాది సెల్యూన్ బ్యూటీ పార్లర్ను జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ ఈ సంస్థ యజమాని శోభా రమేష్ ను చూస్తే సంతూర్ మమ్మీ గుర్తుకు వస్తున్నారని చమత్కరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు వ్యాయామం చేయాలని, సంప్రదాయ ఆహారాన్ని తీసుకోవటం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. వీటితో పాటు బాడీ మసాజ్, హెడ్ థెరపీ వంటి ద్వారా మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందన్నారు. వీటితో పాటు ఎటువంటి వేడుకలకు వెళ్లాలన్నా అందంగా అలంకరించుకోవటం ఆడవాళ్లకు ప్రత్యేకత అని, ఇటువంటి బ్యూటీ పార్లర్కు వస్తే ఆ అందం మరింత రెట్టింపు అవుతుందన్నారు. అత్యాధునిక సదుపాయాలు, మిషనరీ మన దగ్గరకు తీసుకువచ్చారని, ఇటువంటివి హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయని రష్మి తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి, మెయిన్ ఛానల్ వాళ్ళకి, డిజిటల్ ఛానల్ వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు అలికా ద సలోన్ ఇనాగ్రేషన్ జరగడం ఈరోజు అయ్యింది. కానీ ముఖ్యమైన విశేషం ఏం చెప్పాలంటే ఇప్పుడే చిన్న షాకింగ్ ఏంటంటే శోభా గారు కూతురు సోనాలిక ఆ లాస్ట్ 4 వర్డ్స్ ఉన్నాయి కదా, అలిక అని ఆమె పేరు మీద సలూన్ పెట్టారు. ఇన్సైడ్ అవుట్ అంటారు. మంచి డైట్తో పాటు ఎవ్రీడే ఎక్సర్సైజ్ డోసేజ్తో పాటు మంచిగా నిద్ర పోవాలి. దాంతోపాటు ఒక సలూన్కి వచ్చే కొన్ని ఫినిషింగ్ టచెస్ ఉంటాయి కదా, మంచి హెయిర్ కట్ కావచ్చు, వెల్ పాలిష్డ్ నెయిల్స్, వెల్ మెనిక్యూర్డ్ పెడిక్యూర్డ్ నెయిల్స్ కావచ్చు, రిలాక్సేషన్కి బాడీ మసాజ్ కావచ్చు, హెడ్ మసాజెస్ కావచ్చు, బేసిక్ ఇవన్నీ రిలాక్సేషన్ థెరపీస్ ఏమేమంటారో అవన్నీ కలిస్తేనే ఒక పర్సనాలిటీ అనేది మంచిగా పాలిష్డ్ అయ్యి బయట కనిపిస్తుంది. అండ్ దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ హూ డస్ నాట్ వాంట్ టు లుక్ కాన్ఫిడెంట్ నౌ డేస్? అందరికీ జనాల ముందు కాన్ఫిడెంట్గా బాగా కనిపించాలని చాలా అది ఉంటుంది. సో ఇట్లాంటి ఒక ప్రొఫెషనల్ ప్లేస్కి వస్తే కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారు. మీ కరెక్ట్గా ఏం సూట్ అవుతుంది అవ్వదు, మీ హెయిర్కి ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎలాంటి ట్రీట్మెంట్. సెలూన్లో స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ స్పాస్, హెయిర్ కట్స్, మానిక్యూర్, పెడిక్యూర్ ఇంకా చాలా సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము స్టార్టింగ్ కాబట్టి. థ్యాంక్ యూ. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించిన ప్రభుత్వం వైసీపీ అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. టీడీపీ విధానాలు శాసనసభలో నగరపాలక సంస్థ కౌన్సిల్లో ఒకేలా ఉన్నాయని అన్నారు. నేడు వార్షిక బడ్జెట్ను మేయర్ అధ్యక్షతన ప్రవేశపెట్టారని, గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 3 బడ్జెట్లను వైసీపీ మాత్రమే మిగులు బడ్జెట్తో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వెల్లడించారు. టీడీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి కుంటుపడిందని, నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. నగర ప్రజలకు సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచామని అన్నారు. సభలో అదే తీరు, లోకల్ బాడీ నగరపాలక సంస్థ కౌన్సిల్లో కూడా అదే తీరు. ఎక్కడైనా కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చకి తెలుగుదేశం ఎక్కడా కూడా సహకరించట్లేదు, పాల్గొనాలని ఆలోచన చేయట్లేదు. ఈరోజు వార్షిక బడ్జెట్ 23-24 సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని మేయర్ గారు ప్రవేశపెట్టారు. మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే 3-4 కౌన్సిల్స్లో ఎంత సమతూకంతో ఒక మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ కేటాయింపులు అవి ఇవి తెలుగుదేశం దాని నేచరే గొడవ, దాని సిద్ధాంతమే రభస చేయటం. నగరపాలక సంస్థలో ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ఎక్కడెక్కడ కేటాయింపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి రకంగా చేయాలి, ఇంకా అదనంగా ఏమైనా కావాలా, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలి అని చెప్పని కనీసం వారికి లేకపోవడం దురదృష్టకరం. అందుకే ప్రజలు 64 మంది కౌన్సిలర్లు ఉండాల్సినటువంటి కౌన్సిల్లో 49 మందిని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటం ద్వారా ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి అభిప్రాయంతో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి ప్రజలకు. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా బడ్జెట్ రూపొందించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలియజేశారు. నగరంలోని నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్లు గెలిచిన డివిజన్లో కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. విజయవాడకు రావాల్సిన నిధులను అమరావతికి తరలించారని ఆరోపించారు. వైసీపీ వచ్చాకే మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు జరిగాయని, శంకుస్థాపనలు చేసి వదిలివేయటం టీడీపీ ఘనత అని విమర్శించారు. శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేయటం తమ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. విధంగా కొన్ని వేల కోట్లతో విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. గత గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూడొచ్చు, విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా అమరావతికి మళ్లించిన ఘనత గత టీడీపీ పార్టీ వాళ్ళది. ఈరోజు రెవెన్యూలోన ఏదైతే మనకి ఖాళీ స్థలాల మీద బడ్జెట్ కనబడుతుందో, వసూలు అవ్వాల్సిన బడ్జెట్ కనబడుతుందో, దాని గురించి ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఇన్ని 100 కోట్ల బడ్జెట్ రావాలి కదా మనకి, ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అన్న దీని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, గత 5 ఏళ్ల కాలంలోన ఏదైతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 14% ఉంటుందో అది క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరు ప్రోద్బలంతో ఇచ్చినారో కానీ 14% ట్యాక్స్ను కూడా వాళ్ళు క్లియర్ చేయకుండా ఈరోజు ఏ ఒక్క రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే కాపు కళ్యాణ మండపం ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలోన కాపు కళ్యాణ మండపానికి మన బీసీ వెల్ఫేర్ సెక్షన్ నుంచి ₹1 కోటి తీసుకురావటం కానీ, కాపు కళ్యాణ మండపం పూర్తి చేయటం కూడా జరిగిపోయింది. అది త్వరలో కూడా ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా కాపు కళ్యాణ మండపానికని కాపులకి కేటాయించడం జరిగింది. అలాగే కాపు నేస్తం కింద ఈరోజు ఈ సంవత్సరం 2023-24 గాను 10 కోట్లు పైబడి కాపు నేస్తం కింద బెనిఫిషరీస్కే అందడం జరిగింది. వీళ్ళు అంటారు కాపు కళ్యాణ మండపాలు 3-4 మేము శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన చేస్తే పూర్తయిపోవు, కడితేనే పూర్తవుతాయి. శంకుస్థాపనకు పరిమితమైన గవర్నమెంట్ ఆల్దైతే మెస్సియా ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆటోనగర్లోని చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. అనంతరం సజ్జా రత్నకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పేదవారికి వైద్యం ఖరీదైందని పేర్కొన్నారు. స్త్రీలతో పాటుగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. శిబిరంలో రమేష్, టాప్ స్టార్, కానూరు అంకుర హాస్పిటల్స్ సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించామని, 14 మంది అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొన్నారని తెలిపారు. వైద్య శిబిరానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బహు ఘనంగా జరుగుతున్నది. పట్టణపు నలువైల నుంచి అనేక వందల మంది ప్రజలు ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మరి వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ పొందుకుంటున్నారు. ఈరోజు మన విజయవాడ పట్టణంలో ప్రాముఖ్యమైన హాస్పిటల్ నుంచి 13 మంది డాక్టర్స్ విచ్చేశారు. రమేష్ హాస్పిటల్స్, టాప్ స్టార్ హాస్పిటల్స్, అంకుర హాస్పిటల్, కానూరు హాస్పిటల్ నుంచి వైద్యులు విచ్చేశారు. వీరందరూ దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి వారు సహకారాన్ని మాకు అందిస్తూ ఆ కారణంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు అనేకమైన పరీక్షలు బీపీ, షుగర్, ఈసీజీ, అలాగే మరి గుండె, ఆర్థోపెడిక్, ఈఎన్టీ రకరకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. మరి అందరికీ వైద్య సదుపాయం అందుబాటులో లేదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, పేదలను బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఉచిత వైద్య శిబిరం ఈ రోజున కొనసాగించడం జరిగింది. అలాగే మనకి 13 మంది డాక్టర్స్ అంకుర హాస్పిటల్ నుంచి, రమేష్ హాస్పిటల్స్ నుంచి, టాప్ స్టార్ హాస్పిటల్స్ నుంచి వచ్చారు. వారందరూ కూడా చాలామంది పేషెంట్స్ని చూడడానికిను అనేక మందికి ఉచితమైనటువంటి మందులు ఇవ్వడానికి కూడా ఈ యొక్క సమయాన్ని మేము ఉపయోగించుకున్నాము. అలాగే ఇంకా స్త్రీలకు సంబంధించి కూడా అంటే ఏ టెస్ట్ చేశారో చెప్పండి. ఓకే,
బీపీ, షుగరు, పిఎఫ్టీ, ఎకో, అలాగే ఈసీజీ టెస్టులన్నీ కూడా ఉచితంగా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డయింగ్ షెడ్ను పరిశీలించారు. అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆటోనగర్లోని వీవర్శాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణితో పాటు టాటా గ్రూప్కు చెందిన తనేరా సంస్థ సీఈఓ అంబుజా నారాయణ కూడా పాల్గొన్నారు. మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతిస్తుందని అంబుజా నారాయణ తెలియజేశారు. జనవరి కన్నా ముందు ప్రవేశపెట్టాల్సిన నగరపాలక సంస్థ బడ్జెట్ను ఫిబ్రవరిలో నిర్వహించారని టీడీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆరోపించారు. ఈ సమావేశాలు చెప్పుబాటు కావని స్పష్టం చేశారు. నగర అభివృద్ధిపై ఒక్కసారైనా మేయర్ కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎంని కలిసి చర్చించారా అని ప్రశ్నించారు. దాచుకోవటం దోచుకోవటం కోసమే అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమలో చెల్లుబాటు కాని వ్యక్తి సెంట్రల్ కు మార్చారని, అవినీతి కారణంగానే వెల్లంపల్లిని సెంట్రల్ కు మార్చారని అన్నారు. ఏర్పడి 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడంలో లేటు. జనవరిలో పెట్టాల్సింది మార్చిలో పెడతారు. జనవరి 10వ తారీఖు లోపు సెక్షన్ 185 ప్రకారంగా జనవరి 10వ తారీఖు లోపే బడ్జెట్ ఆమోదించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయిన తర్వాత మనం హాస్యాస్పదంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం. ఈ సమావేశాలు కూడా చెల్లుబాటు కావు. సెక్షన్ 185 ప్రకారం చెల్లుబాటు. బడ్జెట్లో కూడా ఇలాగే ఈ బడ్జెట్లో కూడా పేద ప్రజల మీద పెనుభారాలు మోపడానికి పెట్టేటువంటి బడ్జెట్ సమావేశమే ఈరోజు బడ్జెట్ సమావేశం. బడ్జెట్ సమావేశాలంటే ప్రజలకు ఉపయోగపడాలి. విజయవాడ నగర అభివృద్ధిని కాంక్షించి బడ్జెట్ సమావేశాలు జరగాలి. కానీ బడ్జెట్ సమావేశం అంతా కూడా మళ్ళీ ప్రజల మీద నుంచి సిబిసి విధానం, ఆస్తి ట్యాక్స్ అని చెప్పి 90 కోట్లు రేపు వచ్చే సంవత్సరానికి, అలాగే కృష్ణానది పక్కన పెట్టుకొని మంచినీళ్లు అందించలేక మంచినీటి మీద సుమారుగా 6.5 కోట్లు, అలాగే యూజీడీ కనెక్షన్లో 7-8 కోట్లు, అలాగే చెత్త మీద 11 కోట్ల నుంచి 18 కోట్లు చేశారు. అంటే అక్కడ ఒక 7-8 కోట్లు చెత్త మీద కూడా పన్ను భారీగా వసూలు చేయడానికి స్కెచ్ చేసి ఇప్పుడు దోచుకున్న ప్రజల దగ్గర నుంచి దాచుకున్న డబ్బులు చాలక మళ్ళీ దోచుకోవడానికి ఈ సంవత్సరం కూడా శ్రీకారం చుట్టి ఈ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అసమర్థమైన ఎమ్మెల్యేలు అంటే విజయవాడ నగరంలో వైసీపీ ఎమ్మెల్యేలు స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి 151 కోట్లు తెచ్చామని చెప్పి 4 సంవత్సరాల క్రితం చెప్పి ఇప్పటికీ ఉట్టిటి జీవోలు చూపించి ఉత్తుత్తి జీవోలు తెచ్చి 9 కోట్లు 10 కోట్లు వసూలు చేయలేక కార్పొరేషన్ డబ్బుల్ని జనరల్ ఫండ్స్ నుంచి. నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో మేయర్ చేసిన ప్రసంగం అబద్దాలతోనే సాగిందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన మాట్లాడుతూ చెత్త బడ్జెట్ పేరుతో 11 కోట్ల భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్దమయ్యారని అన్నారు. అలాగే ఇంటి పన్ను భారాలు 144 కోట్లు మోపుతున్నారని అన్నారు. వాటర్ సప్లై డిమాండ్ 24 కోట్లు ఉంటే దానిని 60 కోట్లకు పెంచారని తెలిపారు. ఈ బడ్జెట్ కేవలం భారాల బడ్జెట్ అని అన్నారు. అంకెల గారిడి తప్ప ఏమీ లేదన్నారు. మేయర్ గారు ప్రసంగంలోనే అబద్ధాలతో ప్రారంభించారు. నయా పైసా పన్నులు పెంచకుండా 2024-25 బడ్జెట్ మేము ముందుకు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ వైసీపీ పరిపాలన వచ్చిన కాడి నుంచి బడ్జెట్ తీరుతెన్నులు చూసినా, అలాగే వీళ్ళ పరిపాలన విధానం చూసినా పన్నుల భారాలు పెంచడం తప్ప మరో పని లేదు వీళ్ళకి. ఎప్పుడూ లేని చెత్త పన్ను ఈరోజు 18 కోట్లు ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టారు. అలాగే ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల్ని గతంలో ఉన్నటువంటి దీని మీద 144 కోట్ల రూపాయలు ఈ వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత హౌస్ ట్యాక్సులు చూస్తే 144 కోట్ల రూపాయలు భారాలు పెరిగాయి. దాంతోపాటు వాటర్ సప్లైలో చూస్తే 24 కోట్ల రూపాయలు ఉండే వాటర్ ట్యాక్స్ డిమాండ్ని ఈరోజు 60 కోట్లకి పెంచారు. పార్కులు, పార్కింగ్ ప్లేస్లు దేన్ని కూడా ఈరోజు నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 14 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో 4వ డివిజన్
వెంటర్నరీ కాలనీ 2వ లైను సీసీ రోడ్డుకు తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అన్ని కాలనీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు, పార్కులు, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేస్తూ కాలనీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 4వ డివిజన్లోనే వైసీపీ అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ల కాలంలో 10 కోట్ల పైన వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. గురునానక్ కాలనీ వరకు ఉన్న ప్రతి కాలనీలో గల అన్ని ప్రాంతాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రతి రోడ్డు గారు వేస్తాం. ఈరోజు వెటనరీ కాలనీలో గారు మిగిలిన చివరి రోడ్డు గారు ఈరోజు శంకుస్థాపన చేసి రాబోయే రోజుల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. స్థానికంగా ఉన్న పెద్దలు గారు అనేక సందర్భాల్లో మాకు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆ పెద్దల ఒక నమ్మకాన్ని నిలుపుకునే విధంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయగలిగాం. అధికారుల సహకారం కానివ్వండి, పైన ముఖ్యమంత్రి గారి సహకారం కానివ్వండి, ప్రభుత్వ సహకారం కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారి సహకారం కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ ఒక సహకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో పూర్తి చేయగలం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో రోడ్డు శంకుస్థాపన అవినాష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈరోజు 4వ డివిజన్లో రోడ్లన్నీ ఎక్కడో 1-2 తప్ప అన్నీ కంప్లీట్ అయినాయి. ఈరోజు బాబు ఇన్ఛార్జిగా ఉండే ఇన్ని చేసి రేపు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెన్ని చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఓటు వేస్తారా లేదా అని ఆలోచన లేకుండా బాబు మన కుటుంబం మన అని అన్ని ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, మన 4వ డివిజన్ మొత్తం కంప్లీట్ చేశారు. మీరందరికీ ఒక్కటే 4వ డివిజన్ తరపున నేను ఒక్కటే చెప్తున్నా, బాబుని ఎమ్మెల్యేగా చేసుకొని మనందరం అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేద్దాం. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలియజేశారు. ఎడ్యుకేషనల్ ఏపీ ఫనీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెరిట్ టెస్ట్ 2024లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెరిట్ టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రోఫీలు, నగదు బహుమతిని అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలు తరగతిలో చదువుకున్న విద్యను భవిష్యత్తులో జీవితంలో విజయం సాధించడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మదిలో పెట్టుకోవాలన్నారు. మెరిట్ టెస్ట్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. మారుతున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. బాధ్యతతో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. ఎడ్యుకేషన్ ఎపిఫానీ మెరిట్ టెస్ట్ విజేతలకి ఇక్కడ విజయవాడలో ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 7 మరియు 10వ తరగతిలో చదువుకున్న పిల్లల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల మీద ఫోకస్ చేస్తూ ఈ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పిల్లలకి వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో ఉన్న సిలబస్తో పాటు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం, అది ఎంట్రన్స్ కోచింగ్ కోసం, ఐఐటి కానీ, నీట్ కానీ అలాంటి కోచింగ్ల కోసం కూడా వాళ్ళనే ప్రిపేర్ చేసుకోవడము, అలాంటి ఒక ఎగ్జామ్ సిస్టమ్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ ఎపిఫనీ అనే ఒక ఎన్జిఓ చాలామంది చదువుకున్న యువకులు వాళ్ళు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి ఈ రకమైన ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి 2024 విజేతలైన అర్హత సాధించి పరీక్షలో విజేతలైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొప్పగా జరుపుకోవటానికి కారణం సహకరించిన స్కూల్ టీచర్స్, మాస్టర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ మన గౌరవ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మరి ఆర్జేడి సుబ్బారావు గారిని ఆధ్వర్యంలో మరి అందరూ డిఈఓలు, డిఎస్ఓలు, ఉపాధ్యాయులు అందరి సహకారం వల్లనే ఈ రోజున ఈ పరీక్షను మేము దిగ్విజయంగా జరిగించి ఈరోజు విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరుపుకోగలిగాం. అసలు మా ఆలోచన ఒకటే, ఎందుకు మేము ఈ వ్యవస్థలో ఇంత కష్టపడి మా భార్య బిడ్డలకు సంబంధించిన ఖర్చు పెట్టాలి.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొగల్రాజపురంలోని కేశినేని చిన్ని కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం తథ్యమని స్పష్టం చేశారు. టీడీపీ టికెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేశారని, ఆ ఇద్దరు ఎవరో త్వరలోనే బయటపెడతామని చిన్ని వెల్లడించారు. అక్రమాలు బట్టబయలవుతున్నాయనే భయంతోనే కేశినేని నాని పార్టీ మారారని ఆరోపించారు. చంద్రబాబును తిట్టేవాళ్లను ప్రోత్సహించి చివరికి టికెట్ ఎగ్గొట్టడం జగన్ నైజమని, ఇంతవరకు విజయవాడ ఎంపీ స్థాయికి వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదని చిన్ని విమర్శించారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరవుతారో వేచి చూడాలని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఓసరవెల్లి ఎట్లాంటి వాడంటే ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు. కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధనాన్ని కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి ఈ పార్లమెంట్ సభ్యుడైన నీకు చెబుతున్నా, నీవు కాదు కదా ఎవడొచ్చినా నీ నాయకుడు తండ్రి గారే మా పార్టీని ఏమీ చేయలేకపోయారు. ఇవాళ మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు గోల్ పాడుకుంటావు, ఏసీ రూముల్లో అవుతావు. 2019 నుంచి 23 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఇవాళ వరకు ఎక్కడా కూర్చోకుండా ఏసీ రూముల్లో కూర్చుని, అందుకే అధిష్టానం నిన్ను చేత్కరించింది, నిన్ను ప్రజా జీవితం నుంచి దూరం చేయింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో నిన్ను ప్రజా జీవితంలో ఇది లాస్ట్ ఎలక్షన్, నువ్వు జీవితంలో ప్రజా జీవితంలో కనపడవు. అంతేకాకుండా నీవు మా నాయకుడిని, నేను నీకు మొన్న కూడా చెప్పాను, ఆయన అడిగే క్వశ్చన్కి ఏ రోజు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు దాటేస్తా మా నాయకుడిని విమర్శిద్దామని చూస్తున్నావు. సరే, మీ నాయకుడు ఒక సైకో కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఆ సైకో ఆనందం పడతాడు కాబట్టి ఈ పిల్ల సైకోలందరితో కలిపి నువ్వు ఇంకో సైకోలాగా తయారయ్యావు. ఒక్కటి గుర్తుంచుకో, ఇంకొక 2.5 నెలల్లో నువ్వు ప్రజా జీవితంలో కాదు, నువ్వు చేసిన తప్పులకి నిన్ను చారుణమైన పరాభవం. బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే మతతత్వ పార్టీలను ఓడించాలని జేఏసీ కన్వీనర్ జేబీం నాగేశ్వరరావు అన్నారు. శనివారం బహుజన రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు మార్చ్ టు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జైభీం నాగేశ్వరరావు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మతోన్మాదం దేశానికి ప్రమాదమని, మతోన్మాదాన్ని సృష్టించే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీలను నిలువరించకపోతే మున్ముందు బహుజనులపై దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యమేలుతోందని విమర్శించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో విద్యా, వైద్య రంగాలకు తిలోదకాలిచ్చేలా ప్రైవేటు యాజమాన్యాలకు ద్వారాలు తెరిచారని విమర్శించారు. జైభీం నాగేశ్వరరావు సోదరులారా, ఈరోజు దేశం ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందువల్లంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విచక్షణ, మనిషి తినే ఆహారం మీద కూడా విచక్షణ చూపించేటువంటి ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుంది. మతాచారాల పేరుతో మనిషి ఆహారాన్ని, ఈ దేశంలో పుట్టినటువంటి అడవి జాతి వాళ్ళని కానీ మిగతా జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మూలవాసులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆహారం మీద నిఘా ఉంది. హక్కులు లేకుండా పోయినాయి. రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, హక్కుల్ని రక్షించుకోవాలంటే ఈ దేశంలో నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఏదైతే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంతో దాన్ని ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలని కూడా ఓడించవలసిన బాధ్యత ఉందనేటువంటి దాంతో బహుజన జేఏసీ ఏర్పడ్డాం. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విపరీతమైనటువంటి హింసాకాండని స్టార్ట్ చేసింది. బహుజనులంతా కూడా ఒక త్రాటి మీద, ఒక మాట మీద, ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రం నుండి మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ నుంచి బీసెంట్ రోడ్డు మీదుగా బందర్ రోడ్లో ఉన్నటువంటి స్వరాజ్య మైదానంలో ఉన్న ఈ అంబేద్కర్ గారి
స్టాచ్యూ వరకు ప్రదర్శనగా వచ్చి వివిధ పార్టీలు అభ్యుదయ భావాలు కలిగినటువంటి పార్టీలు భావసారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడి వేడిగా సాగిన విజయవాడ నగరపాలక సంస్థ 2024-25 బడ్జెట్ 1496 కోట్ల రూపాయలతో రూపొందించిన బడ్జెట్ను కౌన్సిల్లో ప్రవేశపెట్టిన మేయర్ భాగ్యలక్ష్మి. 27వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. టీడీపీ జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయని విమర్శ. నగరంలో సందడి చేసిన జబర్దస్త్ ఫేమ్ రష్మి. సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆలికా బ్యూటీ పార్లర్ను లాంఛనంగా ప్రారంభించిన రష్మి. ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత కేశినేని చిన్ని. 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం తథ్యమని జోస్యం. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.